సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీక్లీ అప్డేట్స్. లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోతే నిన్నే అనుకుంటా జాక్ కొంచెం క్రాక్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే నాకు అసలు ఎక్కలేదు. డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్ అండ్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఎందుకో కొంచెం ఓవర్ యాక్టింగ్గా చేయించారేమో అనిపించింది. సో నాకైతే ఎక్కట్లేదు. మూవీ అయితే April 10th రిలీజ్ అయిపోతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ మొన్ననే విశ్వకర్మ లైలా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఎక్కలేదు. బికాస్ విశ్వక్సేన్ అన్న లేడీగా ఎందుకు మారాడు అనే రీజన్ నాకు అసలు ఎక్కలేదు. బికాస్ ఇప్పుడు మనం శివకార్తికేయన్ అన్న మూవీ చూసాం. నర్స్ గెటప్ వేసుకుంటాడు. దేనికోసం వేసుకుంటాడు? లవ్, తన గర్ల్ ఫ్రెండ్ని దక్కించుకోవడానికి వేసుకుంటాడు. కానీ ఇందులో ఎందుకు వేసుకుంటాడు? విలన్ నుంచి తప్పించుకోవడానికి వేసుకుంటాడు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అది అసలు కన్విన్సింగ్గా లేదు. అండ్ మూవీ కూడా చాలా ట్రై చేశారు, చాలా జోక్స్ వేశారు. నాకైతే ఒక్క చోటన వచ్చింది అంతే. సో దిస్ ట్రైలర్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో నెక్స్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే బాగా సక్సెస్ అయిన 2 మూవీస్కి సీక్వెల్స్ని ప్లాన్ చేశారు. అందులో నెంబర్ 1 ఇస్ జాంబీ రెడ్డి, డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. అయితే స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయిందంట. మేబీ డైరెక్షన్ అయితే ప్రశాంత్ వర్మ చేయడు అనుకుంటా, వేరే వాళ్ళకి ఇస్తాడు. స్క్రిప్ట్ రాసేసి ఇచ్చేసాడు. నెంబర్ 2 వచ్చేసరికి మంగళవారం. ఆల్రెడీ అజయ్ భూపతి గారు స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేశారు. అండ్ పాయల్ రాజ్పుత్ ఈసారి ఉండకపోవచ్చు అంటున్నారు. మేబీ వేరే లీడింగ్ క్యారెక్టర్ని, ఫీమేల్ క్యారెక్టర్ని తీసుకుంటారు అంటున్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో విశ్వంబర ట్రైలర్ ఎప్పుడు ఉండబోతుంది అనేసి వశిష్ఠ గారిని తిరుమల వెళ్ళారు మొన్న. అక్కడ అడిగితే సో ఇప్పుడప్పుడే వచ్చేనట్లు లేదు అన్నట్లు మాట్లాడారు. సో మేబీ ఈ సమ్మర్కి కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. బికాస్ విఎఫ్ఎక్స్ ఆ రేంజ్లో బిల్డ్ చేశారు. మరి వాటినన్నిటిని అధిగమించి మంచిగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు దాకా RC16 అప్డేట్స్ చూసుకుందాం. మెగా ఫ్యాన్స్ దొల్ల కొట్టేద్దాం RC16కి మాత్రం. సో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్లో ఎటువంటి చేంజ్ లేదు అనేసి మూవీ టీం కన్ఫర్మ్ చేశారు. March 28th మూవీ రాబోతుంది. సో షూటింగ్ పోర్షన్స్ అయితే పవన్ కళ్యాణ్ అన్నవి మాక్సిమం కంప్లీట్ చేశారంట. ఈ మంత్ ఎండింగ్ లోపే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. ఈ లోపు ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళతో షూటింగ్ అయితే కానిచ్చేస్తున్నారు. మాక్సిమం ఈ March 28th హరిహర వీరమల్లు రాబోతుంది. సో రానా నాయుడు న్యూ సీజన్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ కూడా ఈ ఇయర్ లోనే ఉండబోతుంది. అర్జున్ రాంపాల్ని ఈసారి విలన్ గా తీసుకున్నారు. యాజ్ యూజువల్ రానా నాయుడు అలాగే వెంకీ మామ ఫుల్ బోల్డ్ క్యారెక్టర్ అనమాట. ప్లస్ ఈసారి కొత్త అసెస్మెంట్ తీసుకున్నాడు అన్నట్లు కనిపిస్తున్నాయి వైబ్స్. సో DQ గారి న్యూ మూవీ కాంతా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో రాబోతుంది. సో 1950s బ్యాక్ డ్రాప్, ఆ బ్యాక్ డ్రాప్ లో చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ భాగ్యశ్రీ బోస్ ఈ మూవీలో లీడింగ్ క్యారెక్టర్ చేయబోతుంది, ఫీమేల్ లీడ్ గా. సీమ్స్ లైక్ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ సీ. సో కన్నప్ప మూవీ నుండి ప్రభాస్ అన్న న్యూ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీలో తన నేమ్ రుద్ర అంట. మొత్తం మార్కెటింగ్ అంతా ఒక్క ప్రభాస్ అన్న మీద జరుగుతుంది. అది క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన పోస్టర్స్లో, ఫస్ట్ పోస్టర్స్లో ప్రభాస్ అన్నది కొంచెం బాగుంది. అండ్ అన్న తన 200 కాదు 300% ఎఫర్ట్స్ పెట్టేశాడు. మూవీని ఎలా లేపాలో అలా లేపుతాడు. ఒకవేళ అన్నీ బాగుంటే లాంగ్ రన్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ లేదంటే Day 1 ప్రభాస్ అన్న వల్ల అలా వెళ్ళిపోద్ది. సో ఒకవేళ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే 100 crores అయితే కష్టమే, భారీ నష్టాల్లోకి వెళ్ళిపోద్ది మూవీ కన్నప్ప. సో నాని అన్న అలాగే ఒడైలా కాంబోలో రాబోతున్న న్యూ మూవీ ది ప్యారడైజ్ లో మ్యూజిక్ కంపోజర్ గా అనిరుద్ధ్ గారిని ఫైనల్ చేశారు. సో వీళ్ళిద్దరు కాంబోలో ఆల్రెడీ మనం జెర్సీ అలాగే గ్యాంగ్ లీడర్ లాంటి చాట్ బస్టర్స్ ని చూసాం. సో వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి ప్యారడైజ్ వుడ్ బి ఏ మ్యూజిక్ మెలోడీ. వీళ్ళిద్దరు కలిస్తే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు మ్యూజిక్ లో అయితే. సో పక్కా మ్యూజిక్ లో మాత్రం ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉంటది. సో RC16 గురించి చెప్పాలంటే 3 songs షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ప్లస్ రెహమాన్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ రామ్ చరణ్ అన్న ఎంత ఇవ్వాలో, ఎంత కష్టపడుతున్నాడో అంతా కష్టపడుతున్నాడంట. ప్లస్ మూవీలో మొత్తం ఈ మూవీ అంతా ప్లాట్ అంతా రామ్ చరణ్ అన్నకి ఒక వీక్నెస్ ఉంటుందంట, దాని చుట్టూ తిరిగిద్దంట. ప్లస్ క్లైమాక్స్ ఎంత బాగుంటుందంటే క్లైమాక్స్ కోసమే రిపీటెడ్గా మూవీని చూడడానికి వస్తారంట. సో అండ్ నిన్నే అనుకుంటా పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు, నైట్ షూటింగ్ కంప్లీటెడ్ అనేసి. సో RC16 వుడ్ బి ఏ బిగ్గెస్ట్ హిట్ ఫర్ రామ్ చరణ్ అన్న ఇన్ హిస్ కెరియర్. బికాస్ సోలో ఫిలింగా ఇప్పుడు దాకా అన్నకి మంచి హిట్ ఏం పడలేదు మగధీర తర్వాత. దీస్ కెన్ బి ఏ బిగ్గెస్ట్ హిట్ ఫర్ హిమ్. సో లెట్స్ సీ. RC16 కి మాత్రం తుక్కు రేకొట్టేద్దాం. సో తండేల్ మూవీ Day 1 18 to 20 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. దీన్ని మొత్తం గల్తీ చేసేసి ఒక 25 to 30 crores వేసుకుంటారు వరల్డ్ వైడ్ గా. ఇట్స్ జస్ట్ ఎర్లీ రిపోర్ట్స్ అనమాట. సో మూవీ మ్యాక్సిమం వాళ్ళు వేసే దాని ప్రకారం ఒక 25 crores ఉంటుంది వరల్డ్ వైడ్ కలెక్షన్ Day 1.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సైలెంట్ క్రౌన్ అవైట్స్ ద కింగ్. వీడి 12 నుంచి టీజర్ అలాగే టైటిల్ రెండు 12 నే రిలీజ్ చేయబోతున్నారు. సాహసం అనే చెప్పాలి. ఐ హోప్ అర్జున్ రెడ్డి తర్వాత ఇదే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బికాస్ అర్జున్ రెడ్డి తర్వాత మంచి హిట్స్ ఏమీ లేవు. ఇది కూడా పోయిందంటే విజయ్ అన్న కెరియర్ వుడ్ బి ఇన్ ట్రబుల్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.